మీరు ఎన్నో వెజిటబుల్స్‌తో రోటి పచ్చడులు చేసుకొని తినుంటారు గానీ, ఈ వెజిటబుల్‌తో చేసే రోటి పచ్చడి ముందు అవన్నీ వేస్ట్. అంత గొప్ప వెజిటబుల్ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి యాస్పారగస్. యాస్పారగస్‌ని తెలుగులో ఏమంటారో మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. రెసిపీ చాలా సింపుల్. వేరే రోటి పచ్చడి ఎట్లా చేసుకుంటామో ఆల్మోస్ట్ అదే ప్రాసెస్. కానీ వెజిటబుల్ టేస్ట్ అనుకుంటా. వెజిటబుల్‌కే అంత ఫ్లేవర్ ఉన్నట్టుంది. అబ్బా! ఎంత బావుందో. రెసిపీ చెప్పేస్తా ఫస్ట్. ఆయిల్‌లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, యాస్పారగస్, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి, మగ్గబెట్టుకోవాలి. దాని తర్వాత టమాటాలు వేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. నా దగ్గర పచ్చిమిర్చి ఎక్కువ లేవు, అందుకనే ఎండుమిర్చి కూడా వేసాను. కాకపోతే ఉత్తి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. మొత్తం మగ్గి చల్లారిన తర్వాత బ్లెండర్ జార్ లోకి తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని పల్లీలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసుకొని కొంచెం టామరిన్ లేదా టామరిన్ పేస్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పాన్ లో మినపప్పు, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవడమే. మీకు యాస్పారగస్ దొరికితే కనుక ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇన్నాళ్ళు ఇంత మంచి రెసిపీ ఎలా మిస్ అయ్యాం